కళ్ళు కళ్ళు ప్లస్ కరిగే రోగాంచల్ గడిపేయాలి జీవితం సిరగా మిగిలే నా హృదయం సాక్షిగా కరులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ గీతతో ఆర్యాన్ని ప్రేమగా పిలిపించుకోవాలి. ఏంటి ఇంకా సర్దుకోలేదు? చెప్పానా పొద్దున్న బయలుదేరి వెళ్ళిపోవాలని? పొద్దున్న లేచి సర్దుకునే టైం ఉంటుందా? సైలెంట్గా వెళ్ళిపోవాలి. వాడికి డౌట్ కూడా రాకూడదు. అసలే వాడికి ఉంటుంది. సరే పడుకో, అలారం పెట్టుకో. ఆ సౌండ్కి వాడు లేస్తాడు. నేనే వచ్చి నేను లేపుతాను. ఓకే, గుడ్ నైట్. అజయ్, ఆర్య కూడా ఓ మాట చెప్తే బాగుంటుందేమో. అవసరం లేదు. లేకుండా అజయ్ సిగరెట్లు ఎలా కలుస్తాడు? నేను సగం కాల్స్తేనే కదా వాడు కాల్చేది. ఇలా అయితే వాడికి ఆస్ట్రేలియాలో ప్రాబ్లం అయిపోద్దేమో అని చెప్పి ఇదిగో ఇదంతా. మేము ఆస్ట్రేలియా వెళ్తున్నట్టు నీకు తెలుసా? తెలుసు. నాకు తెలియకుండా మీరు ఊపిరి కూడా పీల్చలేరు. అయినా మీరే కరెక్ట్. ఎందుకంటే ఎవరికైనా ఒకసారి ఒకే విషాదం ఉంటుంది, కానీ నాకు ఒకేసారి రెండు విషాదాలు. నువ్వు వెళ్ళిపోతున్నావు, వాడు వెళ్ళిపోతాడు. ఈ బాధ తట్టుకోలేక మిమ్మల్ని ఆపడానికి నేను ఏమైనా చేయొచ్చు, మా వైపు నుంచి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకే మీకు ఇంకే ప్రాబ్లం రాకుండా. కంగారు పడక, స్మాల్ డోస్. ఇది జస్ట్ మీరు రేపు పొద్దున వెళ్ళిపోతుంటే నేను మెలకుగా వండుకున్నా ఉండడానికి. ఓకే, ఈ గిఫ్ట్ అజయ్కిచ్చే. ఏంటి అలా చూస్తున్నా? నీకేం గిఫ్ట్ ఇవ్వలేదనా? నీ మెల్లో ఉంది తాళి, అదే నీ గిఫ్ట్. ఎందుకంటే 3 ముళ్ళు వేసేప్పుడు ఎదవా అజయ్ గడు గుర్తుకొచ్చాడు. అందుకే ఆ 3 వేయలేపాను. 3 ముళ్ళు వేస్తేనే మన పెళ్ళైనట్లయితే నీకు నాకు పెళ్ళి కానట్టే లెక్క. మేము వెళ్ళాక నువ్వేం చేస్తావు? ఏముంది, నువ్వు నన్ను ఎప్పుడు లవర్గా ఫీల్ అవ్వలేదు, వాడు నన్ను ఎప్పుడు ఫ్రెండ్గా ఫీల్ అవ్వలేదు. కానీ నన్ను చూడగానే అల్లుడుగా ఫీల్ అయ్యాడు మావయ్య. ఆయనకి నేను ద్రోహం చేశాను. వెళ్ళి ఆయన ముందు నిలబడతాను. ఏం చేసుకుంటాడు ఆయన ఇష్టం. అయ్యో, మా నాన్న నిన్ను చంపేస్తాడు. చంపని. ఆయనకు చంపేంత కోపం ఉంటే నాకు చచ్చిపోయేంత ప్రేమ ఉంది. సరే కదా, టైం అవుతున్నట్టుంది. బాయ్, హ్యావ్ ఎ నైస్ లైఫ్. ఆర్య, ప్రేమగా పిలిచానా? లేదు, కానీ నీకు పిలవాలనిపించింది. అచ్చా, గుడ్ బై. గీత, నిన్ను ఒకటి అడగొచ్చా? నువ్వు నిజంగా నాతో ఫ్రెండ్లీగా ఉన్నావా, లేదా అజయ్లా నటించావా? నేను నిన్ను ఒకటి అడగనా? అజయ్ని అంతగా ప్రేమించేవాడివి, ఆ యాక్సిడెంట్ ఎలా చేసావు?
హాయ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని పడి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. చెల్లెమ్మకు తెలియదు. ఎవడాను నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఓకే, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి? నటురాబాయ్ ఏం రాసీను గంత స్టోరీ నడుస్తుంటే ఏం జరుగుతుందని అడగక్కర్లే, నువ్వేమనువో చెప్పనక్కర్లే. ఛాన్స్ దొరికింది కదా అని నా చెల్లెని తలిగిచ్చేద్దాం అనుకున్నావు. చెప్ప, నీకు ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఛాన్స్ తీయాలి అన్న. తప్పు నాదే బాయ్. ఇంకా శరత్ గాన్ తోటి చేయాల్సిన ఎంగేజ్మెంట్ బై మిస్టేక్ నీతోటి చేసిన. ఆడెవడికో చేయబోయి నాకు చేయడం ఏంటి? తాగేస్తున్నావా? నాకు పగలు తాగేడు అలవాట్లేదు. ఏమరా? అయినా మా శరత్ బాబు సేమ్ నీకు జిరాక్స్ కాపీ లెక్కుంటాడు ఎరకనా? ఎప్పుడైతే రింగులు మారాయో నా మనసు మారి నీ చెల్లెల మీద ఫిక్స్ అయింది. రింగులు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోవడం కుదరదు. నేను శరత్ను కాదు బొట్టు సీను అని ఇప్పుడే మీ చెల్లికి చెప్పేస్తాను. గొడవ వదిలిపోద్ది. అరే తొందరపడి గా పని చేయకు. నా చెల్లెలు పైకట్ట కనబడ్డ పట్టింపులున్న మనిషి డెలికేట్. నీలాంటి కిరాయి గాంతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే దాని గుండె వలుగుతుంది. ఇగో నీకు కావాలంటే ఇంకా జబర్దస్త్ సంబంధం నేను చూసి పెడతాను. నీకే నువ్వు చూసుకోలేదు, ఇక నాకేం చూస్తావు? చలో పోనీ. గా ఖైరతాబాద్ మీద 10% ఇస్తానుగా, గది కూడా నువ్వే తీసుకోపో. మాటని ఏమంటావు? ఒక్కటే అంటాను, బొట్టు వంశంలో ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి జరిగినట్టే. కాబట్టి నీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదు. శరత్ గాడు భరత్ గాడు అని మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయితే బొక్కలు ఎరక్కొట్టి బిర్యానీ పార్సల్ చేసి నీ ఇంటికే పంపుతాను. బొట్టు సీనుకే ఫిక్స్ అయిపోమని నీ చెల్లెని సంజాయించుకో. అన్నయ్య ఏంటనే ఎలా వచ్చారంటే నేను చెప్తా మా చెల్లెమ్మతో. ఏం లే చెల్లెమ్మ, ఎంగేజ్మెంట్ దినం సినిమాలకు షికార్లకు తిరగొద్దని మన పురాణ పూల అత్తమ్మ చెప్పింది. అందుకే నేను తీసుకోపోదామని వచ్చిన. ఏంటన్నయ్య మరి మూఢ నమ్మకాలు? మేము షాపింగ్ చేసుకుని వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. శరత్ కమన్. అది కాదమ్మా శరత్. బాబు శరత్ నిన్నే. నాన్న ఐఎమ్ సారీ. కమన్ లెట్స్ గో. ఈ సంగత శరత్ గానికి ఎరకైతే స్లిప్ అవుతాడు. తెలివిగా స్టెప్ వేయాలి. కళ్ళు కళ్ళు ప్లస్ భూకంపం లాగా ఉంది. ఏం పట్టుకోవడం చూసేసిందో ఏంటో. ఇంతకు ముందులా కోపం రావట్లేదు, ప్రేమ కలుగుతుంది. నాకు కూడా. దేవుడా, ఏదో ఒకటి చేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యేట్టు చూడు. విద్యా గారు వంట వచ్చేస్తుంది, వచ్చేయండి. ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. కేకే గారు, మీకు విషయం చెప్పాలి. ఏమైంది? సారీ అండి, మొదట్లో మిమ్మల్ని నేను చాలా అపార్థం చేసుకున్నాను. మీలాగే పెళ్లి కాని కేసు ఏదైనా ఉండి మిమ్మల్ని భరించే అమ్మాయి అయితే చాలనుకున్నాను. అందుకే అప్పుడు చెప్పిన మ్యాచ్ ఇది. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయికి విపరీతమైన బద్ధకం, నీట్నెస్ లేదు, కనీసం వంట చేయడం కూడా రాదు. మరి అక్కడ ఎందుకు చెప్పలేదు? వెళ్ళిపోదామా? సార్ రండి 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 రమ్మా. ఇటు నుంచి వెళ్దామండి. వాస్తు ప్రాబ్లం అని చెప్తే ఇంటి వెనకాల నుంచి నడుతున్నాం. ఏదొచ్చి ఆదస్తాం, ఏమనుకోకండి. హాయ్ రండి. ఒకప్పుడు చాలా పెద్ద జమీందారులు అండి, అలాగని ఇప్పుడేం లేదని కాదండి. ఇప్పుడు కూడా 100 ఎకరాల మాగాడు ఉందండి. అరటి, కొబ్బరి, తమలపాకు తోటలు అన్నీ ఉన్నాయండి. హాయ్ కూకోండి. అమ్మాయిని తొందరగా చూపిస్తే. ఇంకా రెడీ అవ్వలేదండి. అదే అండి టిఫిన్, అది తీసుకుని వచ్చేస్తుందండి. ఎప్పుడో తెల్లారుజామున 5 గంటలు వేస్తుంది కదండి. పాప అలిసిపోయిందండి.
నాకొద్దమ్మా చాలు. ఈ 2 వేళలో ఒక ఏళ్ళు పట్టుకోండి. సారీ, రాంగ్ వేల్ టచ్ చేశారు. నాకు మీ సిస్టర్ నచ్చిందండి. చాలా సంతోషం. నేను కూడా మీకు నచ్చితే మిగతా విషయాలన్నీ బామ్మతో మాట్లాడండి. ఇదిగో నా కార్డు. వెళ్దామా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాండి. అలాగేనండి. నా చెల్లెలు చాలా అదృష్టవంతురాలండి. ఉంటానే. రండి. జాగ్రత్తమ్మా. నాకు తెలుసండి అమ్మాయి పర్ఫెక్ట్ కాదని, కానీ చూస్తే మంచి అమ్మాయిలాగానే ఉంది. నేనే మారగలింది, అమ్మాయి ఎందుకు మారదా అనిపించింది. అయినా మీరే కదండి చెప్పారు అందరూ మనలాగా ఉండాలని కోరుకోవటం తప్పని, అలా ఉంటే సంతోషంగా ఉండలేమని. తెలిసో తెలియకో క్రమశిక్షణ పేరుతో ఎంతో మందిని బాధ పెట్టాను. వాటన్నిటికీ పరిహారంగా ఈ పెళ్లి చేసుకుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అయినా ఆశపడ్డామని అందరికీ విద్య లాంటి అమ్మాయి దొరకదు కదండి. హలో బామా. నాదా అని అంత కలరింగ్ ఇచ్చిందిరా బావా. 10-11 అయితే గానీ నిద్ర లేవరనుకుంటా మహారాణి గారు. ఈ కొత్త కమాల్ కట్టేవారు బావా? అదేరా బావా, నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ మన మహారాణి గారేరి? ఎన్నిసార్లు చెప్పాను నీకు డిస్టర్బ్ చేయొద్దని? పొద్దునే వచ్చేస్తావు ఏదో మొహం వేసుకొని. ఏదో మొహని ఏదో మొహం. బయటికి ఈ ఆస్తంతా అమ్మాయిదేనట. వాళ్ళ తాత పోయిన కాడి నుంచి వీళ్ళందరూ దొబ్బి తింటూ ఆ అమ్మాయిని హింసపడుతున్నారంట బావా. సతీ 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 ఎప్పుడొచ్చావు? రాజా ఎక్కడ? రాజా బాంబే లేడు. బాంబే. ఎలా ఉన్నానో చూసామని పంపించాడా? నాకు తెలుసు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. వస్తున్నానత్తయ్య. ఏం పర్వాలేదు సతీ, ఈ కష్టాలన్నీ రాజా వచ్చేవరకే కదా. అంటే వాడు మాట తప్పడు సతీ. వస్తానని నాకు కొట్టేశాడు. వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు 4 రోజుల కింద ఇచ్చింది కాదు. 12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను.
ప్లస్ కోపమ్మ తిట్టంగా ఉంది. ఎంత చేద్దేటి అంతుండదే ఇప్పుడు పాతకాలం ఫ్రెండ్ కదా కొత్త మొత్తవా అలాగే 50 శాతం అయితే మంది 80 శిశులు బొంగేం కదా 30 శాతే బొంగేం కదా 30 శాతే ఎక్కువ. ఏమండి రంగారావు గారు అమ్మాయిని ఎంతసేపు దాచుకుంటారు కాస్త చూపిస్తారా? నరేనా మహాలక్ష్మి పెళ్లి కొడుకు హియా నేనే ఏ చేసుకుంటావా? చుట్టూకు రంగేసుకునే వాళ్ళని నేను చేసుకోను. నువ్వే కదా పెళ్లి కొడుకు. చిన్నప్పుడు మీ తోటలో మామిడికాయలు కోసానని చెట్టు కిట్టేసి ఏడిపించావు కదా. రా చెప్తాను ఈ పని. నానమ్మ ఇదిగో రౌడీ రాణి, నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో బాగా సరదాగా ఉంటది. వస్తావా? నా సంగతి తర్వాత. మీ అబ్బాయి అయిపోయాడు. ఫినిష్. ఏమనుకోకు బాబు, ఇది మా తమ్ముడు కూతురు, కొంచెం అల్లరి ఎక్కువ. మరదడు కొంచెం ఇలా కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఎరా కొంచెం తప్పుకోండి అమ్మా. అల్లుడు అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగరా. ఏడ్చా ఆ పేరు అడగరా. గొంతిందారి పర్లేదు అడుగు బాబు. నా సుగుతావేట్రా పొగళ్ళ అడుగు. పేరు చెప్పు. మహాలక్ష్మి. తనేదో ఇబ్బంది పడుతున్నట్టుంది, లోపల తీసుకెళ్ళండి. కాబోయే పెళ్ళని దిష్టి అవుతాని మీ అల్లుడు ఎంత కంగారు పడతాడు. బాగా నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఎరా అల్లుడు పిల్ల నచ్చిందా? ఊరికే భయపెట్టేయండి అబ్బాయిని, నేను అడుగుతాను ఉండండి. ఏరా బంగారు పిల్ల నచ్చిందా? సిగ్గుపడతావేట్రా, నచ్చిందని చెప్పొచ్చు కదా. కట్న కానుకలు ఎవరు మాట్లాడుకుంటే బాగుండదేమో. కట్నం ఏంటి మోయా? అలాంటి ఏం వద్దు, నాన్నగారు ముందు చెప్పారు. మాకు కట్నాలు అవి వద్దు మోయ్ గారు. ఇది వద్దనడం నీ సంస్కారం బాబు. అడిగేవాడు ఆశలకు పోవటం వల్ల ఈ కట్నం దురాచారం అయింది. కానీ తండ్రి ఆస్తి కొడుకుతో పాటు కూతురు కూడా చెందాలి కదా. దీన్నే పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇస్తాం. నాకు మాత్రం ఎవరున్నారు? నాకు నా తమ్ముడికి 2 కూతుళ్ళు, వీడు ఉన్నదేదో ముగ్గురికి సమానంగానే ఇస్తాం. రంగారావు గారు ఆరిస్తే మాత్రం మనం పుచ్చుకుంటాం. రంగారావు అంటే పెద్ద మంది చెప్తామంటే మనం తీసుకోవాలి బాగుంటుందండి. బాగారు మీరు ఏదనుకుంటుంది కానివ్వండి. మాంగారు నడే అదే రామలింగేశ్వరరావు. గొప్ప సరదా మనుషులే. నీకు ఆయనతో పిచ్చకాల శాపం అయిపోద్ది. ఏంటి మీ అత్తగారు అచ్చం ఎమ్మలాగేనమ్మా, నోట్లో నాలుగు లేదు. పెద్ద ఆవిడరా, ఆవిడ పూజలు పురస్కారాలు సాంప్రదాయ సంస్కారం అవును చూసి ఎంత నేర్చుకోవచ్చురా మనం. మా పాపకు నా దిష్టి తెగులలో ఉంది, కొంచెం దిష్టి. అందరికీ నా తల్లి మీద ఇవాళ ఈ పిల్ల అనుకున్నప్పటి నుంచి చాలా కంగారు పడ్డాను రా. ఎలాంటి ఇంటికి వెళ్తావు, ఎలాంటి భర్త వస్తాడో అని. దొరబాబుని చూసాక నా బెంగంతా తీరిపోయిందమ్మా. 10 జన్మలెత్తిన దొరబాబు కంటే గొప్పలు థైలాండ్గా నేను. నువ్వు చాలా అదృష్టవంతురాలు. చూసావా, నీకు పెళ్ళవుతుందంటే నా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. కళ్ళు కళ్ళు ప్లస్